నాశనం అయిపోయింది. అది రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడకుండా పోయింది. దీనికి కారణం ఎవరు? దీనిపైన విచారణ జరిపించవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రయత్నం చేస్తున్నది. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ఖర్చు పెట్టారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన బీజేపీ దానిపైన విచారణ జరిపించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. కారణం ఏంటి అని నేను అడుగుతున్నా. మీకున్న అండర్స్టాండింగ్ ఏందని నేను అడుగుతున్నా. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ పైన విచారణ కొరకు నిపుణుల కమిటీని వేసింది, ఒక జ్యుడిషియల్ కమిటీని వేసింది. ఆ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పుకొని చాలా రోజులు రాజకీయాలు చేసింది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే వాళ్ళను ముంచబోతున్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడిగడ్డలో వచ్చిన పగుళ్ళు కానీ, మేడిగడ్డలో కుంగిన పిల్లర్లు కానీ, మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర ఏర్పడిన బొంగలు కానీ, ఇవన్నీ కూడా రేపు గోదావరిలో వరదలు వస్తే ఆ ప్రాజెక్టు ఏమవుతుందని భయం కలుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ గోదావరిలో కొట్టుకపోవడం ఖాయము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేనే ఇంజనీర్ను, నేనే ప్రాజెక్టు దగ్గర కూర్చేసుకొని ప్రాజెక్టు కట్టిస్తా అని చెప్పిన వ్యక్తి నోరు మెదపడం లేదు, మాట్లాడడం లేదు. ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చిందో చెప్పడం లేదు. దయచేసి విజ్ఞులైన పట్టభద్రులు ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ యువతను మోసం చేసింది. భారత రాష్ట్ర సమితి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డది. సాక్షాత్తం కేసీఆర్ కూతురే సారా కుంభకోణంలో ఇరుక్కొని 100 కోట్ల అవినీతికి పాల్పడి ఇవాళ తిహార్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నది. తెలంగాణ పట్ల వివక్ష కనబరిచే, తెలంగాణ అభివృద్ధికి సహకరించిన బీజేపీకి, తెలంగాణ వనరులను దోచుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మళ్ళీ తప్పు చేయొద్దు అని చెప్పి పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటేసి పట్టభద్రుల సమస్యల పరిష్కారం కొరకు మీ సహకారాన్ని అందించాలని చెప్పి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా.